शक्तिमान तू ही है मेरे जीवन का संगीत, तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत। हृदय के तार छेड़े झनकार, हृदय के तार छेड़े झनकार, तेरी आराधना है मधुर गीत, जीवन से मेरे महिमा पाए, एक ही कामना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं। So good morning. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒక రోజు దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని చేత ప్రత్యేకింపబడిన ఈ కొద్ది మంది మనం దేవుని సన్నిధిలో చేరడము, ఒక మెనోనైట్ కుటుంబంలో రావడం, దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈరోజు సెషన్ ని మన మధ్య నడపడానికి మైకల్ మనోహర్ అన్న ఉన్నాడు. హీఈస్ చైర్మన్ ఆఫ్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ అండ్ ఎల్డర్ ఇన్ బిఎంబి చర్చ్ జడ్జ్. మైకల్ అన్న, మీరు లీడ్ చేయండి అన్న ఈరోజు సెషన్. ఓకే, థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీరు మాడలు చేస్తున్న మేళ్ళన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. రాత్రంతా కాపాడినారు ప్రభువా. ఇది అన్నా తండ్రి, హృదయకాలమునే వేకువజామునే పెంతలకడనే నీ పాదాలు పట్టుకొని ప్రార్థించుకుంటున్నా తండ్రి. సిద్ధపడిన తండ్రి ప్రభావ, జూమ్ యాప్ లో పాల్గొంటున్న ప్రతి నీ బిడ్డను కనికరించి వారి కుటుంబాలను ఆశీర్వదించిన ఆయన ప్రభు ఆత్మచేత ముద్రించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం నా తండ్రి ప్రభువా, ఈ ప్రార్థన సహవాసం నా తండ్రి నీకు అంగీకార యోగ్యంగా మాకు దీవెనకరంగా మార్చమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. I greet you all in the name of Jesus. ఇప్పుడు మనం ఒక స్తుతి ఆరాధన పాట పాడుకున్న తర్వాత వాక్య ధ్యానంలోనికి, ఆ తర్వాత ప్రార్థనలోనికి మనం వెళ్దాం. మన మధ్యలో కొత్తగా జాయిన్ అయిన సహోదరి టి సూర్యకుమారి గారు ఉన్నారు. అన్మ్యూట్ చేసుకొని మీకు ఆరాధన గీతాన్ని ఆలపించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు జాయిన్ అవుతున్నట్టున్నాను. షీఈస్ జాయినింగ్ నౌ. జాయిన్ ఆల్రెడీ. అంటే ఆడియో ఇంకా యాక్టివేట్ కాలే. అన్మ్యూట్ చేసుకోలేదా? ఆడియో కనెక్ట్ అయితే తెలిసిపోతుంది. ఇంకా ఆడియో యాక్టివేట్ కాలేదు. ఇప్పుడే మేబీ జస్ట్ జాయిన్. సిస్టర్ జాయిన్ అయ్యే వరకు నేను ఒక చిన్న 2 లైన్స్ పాడతా. దావీదు 139వ కీర్తనలో రాసిన చివరి వచనాలు అవి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము. దేవా నన్ను
పరిశోధించి నా హృదయము తెలిసి కొనుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలిసి కొనుము. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా జాయిన్ కాలేదనా? ఇంకా జాయిన్ కాలేదు సిస్టర్. మనం ముందుకు ప్రొసీడ్ అవుదామా? ఇంకా యా, సరిపోయింది కదా, పాట పాడినావు కదా. ఓకే. ఓకే, మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఉదయకాలంలో వాక్య ధ్యానానికి అంగీకరించిన పాస్టర్ కె విలియం బూత్ గారు డివోషన్ నడిపించవలసిందిగా వారితో మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఈ చక్కని దినము, ఈ ప్రార్థన సమయము, మెరనైట్ మరి కాన్ఫరెన్స్ అంతటి కూడా ఒక రకంగా ప్రార్థన ఒక వెన్నెముక లాగా దేవుడు మరి ఒక ఆపరేటింగ్ పవర్ లాగా, ఒక జనరేటింగ్ పవర్ లాగా దేవుడు ఒక శక్తి లాగా ముందుకు నడిపిస్తున్నటువంటి మరి ఈ యొక్క ప్రార్థన బృందము, ప్రార్థన సాహసాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఇంతవరకు కూడా 100 days సంపూర్ణము చేసుకుని ఇంకా ముందుకు నూతనంగా సాగిపోవడానికి కూడా దేవుడు కృప చూపుతున్నాడు. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 41వ వచనం చదువుచున్నాను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నువ్వు పోయి భోజనము చేయవలని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయాను. కానీ ఏలియా కర్మేలు పర్వతానికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునేను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నువ్వు పైకి పోయి సముద్రం వైపుకు చూడమనగా వాడు మెరక ఎక్కి పార చూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నువ్వు అహాబు దగ్గరికి పోయి నువ్వు వెళ్లకుండా వర్షం నుండి ఆపకూడనట్లు నీ రథంను సిద్ధపరచుకోమని పొమ్మని చెప్పమని వారిని పంపెను. అంతలో ఆకాశం మేఘంతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. యెహోవా ఏలియా మీద బలపరచగా అతడు నడుము మిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మం నుందకు వచ్చెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏలియా యొక్క జీవితంలో మరి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఈ యొక్క 18వ అధ్యాయం అంతా కూడా మరి మళ్ళా భూమి మీద వర్షము వస్తుందని దేవుడు మరి ఏలియాకు చెప్పి, నువ్వు వెళ్ళి అహాబుకు చెప్పన్నప్పుడు ఆయన ఆ విధంగా ఓబద్య ద్వారా అహాబును పిలిపించడానికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత అహాబు వచ్చినప్పుడు మరి నిజంగా దేవుని మీద ఒక రోషం కలిగి
దేవుని ప్రజలందరూ కూడా 2 తలంపులతో ఉన్నప్పుడు ఆ కర్మేలు పర్వతం మీదకు అందరూ రావాలి. ఒకవేళ బయలుదేవుడా యెహోవా దేవుడా నిజంగా తేల్చుకుందామని ఒక సవాల్ను విసిరి అక్కడ ఒక గంభీరమైనటువంటి కూడిక, మరి నిజ దేవుడు యెహోవా దేవుని యొక్క మహత్యము మరి ప్రజలందరూ కూడా చూచేటట్టుగా బయలు ప్రవక్తలు మరియు మరి ఆ యొక్క ఆ ఇంతర అస్తరతు దేవత యొక్క మరి ప్రవక్తల యొక్క మరి సముఖమున దేవుడు నిజంగా అక్కడ ఒక పరలోకం నుంచి అగ్నిని కురిపించిన తర్వాత మరి వాక్యంలో మనం చూస్తున్నాము ఆ 2 కార్యాలు బలముగా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అప్పటికే దేవుని ప్రజలందరూ కూడా దేవుని గొప్పతనాన్ని చూచారు, ఆశ్చర్యాలు చూచారు. మరి అంతేకాకుండా మరి అందరూ కూడా కలిసి ప్రవక్తలందరినీ కూడా అబద్ధ ప్రవక్తలందరినీ కూడా నిర్మూలం చేసినట్టుగా రాయబడింది. దాని పిదప వర్షము మరి ఆయన ఆ యొక్క వర్షము ఆయనకు కనబడలేదు, కానీ ఒక హృదయంలో ఒక ధ్వని ఆయన చూస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. చాలాసార్లు మరి దేవుని వాగ్దానం మనకు ఉన్నప్పటికీ కూడా మరి దేవుని యొక్క ఒక గొప్ప నిరీక్షణ మన హృదయంలో ఒక 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 బలమైనటువంటి వాయిస్ మన హృదయంలో మరి గొప్ప కార్యాల కొరకైనటువంటి ఫ్యూచర్ రివైవల్ కొరకు కానీ ఒక అద్భుతం కొరకు కానీ మనకు ఆ యొక్క ఆ కన్విక్షన్ లోపల ఒక సౌండ్ లాగా దేవుడు మనకి ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఏం జరిగింది అని గమనిస్తున్నప్పుడు మరి అది ఆ యొక్క మెటీరియలైజ్ అవ్వడం వరకు అనగా అది ఏదైతే హృదయంలో మరి ఆయన కలుగుతున్నటువంటి ఆ యొక్క ప్రేరేపణ అవ్వచ్చు, ఒక వాయిస్ అవ్వచ్చు, ఒక కన్విక్షన్ అవ్వచ్చు, నిజంగా ఆయనకు ఒక నిరీక్షణ మండుతుంది ఉండొచ్చు. గొప్ప కార్యాలు జరగాల, దేవుడి వర్షం ఇవ్వాలి అనే విషయము మరి వాగ్దానం దేవుడు చెప్పినప్పటికీ కూడా ఆయన హృదయంలో ఒక మరి దానికి కన్విక్షన్ కలిగినా కూడా నిరీక్షణ ఉన్నా కూడా ఇక్కడ మరలా ఆయన ఏకాంతంగా ఆ యొక్క కర్మెల్ పర్వతం మీదకి వెళ్ళి ఆయన ఆ తల కాళ్ళ మధ్యలోకి పెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు మనము మరి దేవుని యొక్క కార్యాలలో మరి మనకు ఒక గొప్ప వాగ్దానం తీసుకుంటాం. మనకు తప్పకుండా ఇది దేవుడు చేస్తాడనే ఒక నిరీక్షణ కూడా మరి మనకు కూడా కలగొచ్చు. మనకు ఆ ప్రేరేపణ కూడా ఉంది, త్వరలో ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడని కూడా మనం చెప్తాం. ఏలియా కూడా వర్షంకు శబ్దం వినబడుతుందని చెప్పాడు, కానీ మరి అది చూడాలని మరి దాన్ని అది కనబడే వరకు కూడా నిజంగా ప్రార్థనలో ఉండడము ఇక్కడ ఆయన యొక్క పట్టుదల ప్రార్థనలో ఎందు పట్టుదల కలిగి ఉండండి అని మరి మనం న్యూ టెస్టిమెంట్ లో చూస్తా ఉంటాం. విస్కక ప్రార్థన చేయండి అని యేసు ప్రభువు ఒక విధురాల గురించి మాట్లాడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాం. మానక మీ నిమిత్తం ప్రార్థన చేయించున్నానని పౌలు మరి కొన్ని సంఘాలకు ప్రత్యేకంగా ఫిలిప్పి సంఘము, కొరింథీ సంఘానికి ఆయన పత్రికలు రాస్తూ ఈ మాట చెప్తున్నట్టుగా చూస్తున్నాం. తెస్సలోనిక పత్రికల్లో కూడా ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తమని మనము చూస్తున్నాం. ప్రే వితౌట్ సీజింగ్ అనే మాట మనకు కనబడుతున్నట్టుగా మనం యేసు ప్రభు కూడా ఒక మార్నింగ్ తన లైఫ్ అంతా కూడా ఆ చీకట్లోనే లేచి ఆ విధముగా ప్రార్థన చేసి కొండ దగ్గరికి లేక ఏకాంత ప్రాంతానికి వెళ్ళినట్టుగా కూడా బైబిల్లో మనం నేర్చుకొంచున్నాం. దేవుని వాక్యంలో ఇక్కడ గంభీరమైనటువంటి మరి ప్రార్థన ఇక్కడ మనకు కనబడతా ఉంది. అక్కడ అంతా కూడా కరువు, భ్రష్టత్వము ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయినటువంటి పరిస్థితులకు మనం చూస్తున్నాం. మరి అంతా ఒక రకంగా అహాబు, యెజెబెలు దేశాన్ని నాశనం చేసినట్టుగా బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకొంచున్నాం. అంత అవినీతి, అక్రమ పాలన అక్కడ కనబడుతున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకొంచున్నాం. మరి దేవుని యొక్క నిజమైన వాక్కు మరి లేకుండా, ప్రత్యక్షత లేని సమయం కూడా మనము ఈ ఏలియా కాలంలో మనం చూస్తా ఉన్నాం. ఈవెన్ ప్రవక్తలు, మంచి సేవకుల్ని మరి చంపేస్తున్నటువంటి, హింసిస్తున్న కాలం అని కూడా అక్కడ మనకు 18వ అధ్యాయంలో మరి ఓబద్యా కొంతమంది సేవకులను
భద్రపరిచి వాళ్ళను పోషిస్తున్నట్టుగా కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క వాక్యము నిజంగా మన సమయానికి ఇది ఫిట్టింగ్ గా కనబడతా ఉంది. కొన్ని సందర్భాల్లో మన చర్చెస్ కి ఫిట్టింగ్ కనబడతా ఉంది. అయితే మరి నిజంగా కానీ అక్కడ ప్రార్థన ఒకటి ఎంత అద్భుతంగా ఏలియా ఒక్కడు పైకి వెళ్ళినట్టుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఈ ఏలియా జీవితంలో నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. మరి ఏంటి మనం నేర్చుకుంటున్నటువంటి ఈ యొక్క చిన్న ప్యాసేజ్ లో నుంచి నేర్చుకుంటున్నటువంటి మాటను వాక్య భాగంలో మనం ఏం చూస్తున్నాం అనంటే, నిజంగా ఆయన పైకి వెళ్ళాడు అని మనం చూస్తున్నాం. లేక ఆ ఈ ఇంతకు మునుపు ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా, ఆ విజయాలన్నీ కూడా ఆయనకు ధైర్యం కలిగించాయి. దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, అద్భుతాలు చేస్తాడు, ఇదంతా ఉంది. కానీ ఒక ఒక కంటితోటి ఆ యొక్క ఆ యొక్క అద్భుతాన్ని, ఆ వర్షాన్ని చూడాలి అంతే. అది తన యొక్క మా దేవుడు చెప్పినటువంటి మాట వారికి ఏదైతే ఆయనకి ఇచ్చాడో, ఏదైతే ధ్వని పుడుతుందని ఆయన ఈ యొక్క ఏలి అహాబుకు చెప్పాడో, గొప్ప వర్షం వచ్చేస్తుందని చెప్పాడో, దానిని చూడాలి. హి హాస్ టు సీ. ఇప్పుడు మరి ఆయన అలాగా ఏకాంతంగా వెళ్ళి చూస్తున్నాం. ఒక మంచి మాటను మనం గమనిస్తున్నప్పుడు మరి అక్కడ రాయబడిన మాట, అతడు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని చూస్తున్నాం. చాలా హంబుల్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి దేవుడు ఎంతకు మునిపే ఒక అద్భుతం చేశాడు. ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. ఒక విక్టరీ అక్కడ ఆల్రెడీ కనబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క విక్టరీ వెనకాల మరి నిజంగా ఆయన మరి అతిశయించకుండా ఏం చేస్తున్నాడంటే, చాలా దీనుడుగా ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అని మనం అక్కడ వాక్యంలో చూస్తున్నాం. ప్రార్థన ఎంతో మరి హంబుల్ ప్రేయర్స్, మనం దేవుని దగ్గరికి దీనులంగా మనము వచ్చినప్పుడు, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సుతో మనం ప్రార్థించినప్పుడు తగిన సమయం దేవుడు మనల్ని హెచ్చిస్తాడని వాక్య భాగంలో మనం అందరం చూస్తా ఉన్నాం. మరి మనము ఆయన దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడని కూడా యాకోబు పత్రికలో మనం చూస్తా ఉంటాం. దావీదు జీవితంలో చాలా హంబుల్ గా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మోజెస్ ని దేవుడు మరి చాలా అనేక సార్లు దేవుడు ఆ ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేస్తున్నప్పుడు మరి దేవుని దగ్గర చాలా దీనంగా మరి ప్రార్థన చేస్తున్నట్టుగా, ఆ వినయంతో వాళ్ళ గురించి వేడుకుంటూ, క్షమించు ప్రభువా ఈ ప్రజలను అని ప్రార్థన చేసినట్టుగా కూడా వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు కూడా మరి నేనేమై ఉన్నానో దేవుని కృపలను అయి ఉన్నానని 1 కొరింథీ 15:10 మనం చూస్తా ఉన్నాం. మనం గమనించినప్పుడు అలాగా మరి ఆయన ఆ విధంగా తగ్గించుకున్నాడని మనం చూస్తున్నాం. రెండోది మనం గమనిస్తున్నప్పుడు ఒక విజయము ఆయనకు వచ్చినప్పటికీ కూడా తన ఆత్మీయమైనటువంటి స్థాయిని మరి ఆయన మరి దేవుని ఆ యొక్క కర్మేలు పర్వతం మీద వెళ్ళి మోకరించడం అనేది ఒక స్పిరిచువల్ హైట్స్ లో నుంచి మరి దేవునితో ఆ యొక్క కమ్యూనియన్, ఆ యొక్క సమయంలో ఏ మాత్రం కూడా ఆయన మరి కిందికి రాలేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూద్దాంలే అనకుండా అక్కడే అదే స్థాయిలో, అదే మంటతో, అదే ఒక జీల్తో, అదే ఒక మరి రోషంతో ఆ విధంగా ఆ ఉన్నతమైనటువంటి ఆ యొక్క కర్మేలు పర్వతము ఒక రకంగా ఆ విధమైనటువంటి ఆ స్పిరిచువల్ హైట్స్ లో మరి ఆ దేవుడు ఆయనను తీసుకెళ్ళినటువంటి ఆ ఉన్నతమైన ఆత్మీయ స్థాయిలో మరి ఆయన ఉన్నాడనే రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఏ మాత్రము మరి ఆయన అందరు కూడా సంతోషించి దూరం వెళ్ళిపోయినప్పటికీ మరి ఆయన మాత్రము ఆ విధంగా అక్కడే ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొన్ని సందర్భాలు మనం అటు ఇటు అవ్వకుండా మరి నిజంగా ఆ యొక్క అదే ఆత్మీయ స్థితితో, అదే జీల్తో మనం ఉండాలి, మనం నేర్చుకుంటున్నాం. మూడోది మనం గమనించినప్పుడు మరి ఆయన మోకాళ్ళు వంగాడని మనకు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. మరి నిజంగా ఎంత మరి ఆయన యొక్క ఆ యొక్క డిసిప్లిన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో కూడా మనకు దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత ఆయన శిష్యుని పిలిచి, ఇదిగో నువ్వు వెళ్ళి చూడు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, ఏమైనా వర్షపు సూచన కనబడతా ఉందా అని తన దాసుని పిలిచినప్పుడు ఏం కనపడడం లేదన్నాడు. అట్లా మళ్ళా ప్రార్థన చేశాడు.
కాసేపు మళ్ళా పంపించాడు, మళ్ళా ప్రార్థన చేశాడు, మళ్ళా పంపించాడు. అలాగా మరి ఆయన ఎంత ఆ ప్రార్థన ఈ 7 సార్లు అంటే పర్ఫెక్ట్ ప్రేయర్ అనే మాట మనం ఆ నంబర్ మనకు జ్ఞాపకం సంపూర్ణంగా మరి అది కనబడే వరకు కూడా, ఆశ్చర్యం జరిగే వరకు కూడా మరి ఒక మేఘము 7th టైం 7వసారి ఆయన దాసుడు ఒక హస్తము అంత మేఘం పైకొస్తుంది అని చెప్పినట్టుగా మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. హిజ్కియా కూడా ప్రార్థన చేస్తున్నాడు. మరి వెంటనే ఆయనకు ఒక సైన్ యెషయా చెప్తా ఉన్నాడు, ఇదిగో వెళ్ళి మళ్ళా ఈ నా దాసునికి చెప్పు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ అని అక్కడ ఒక మరి సైన్ ని కనుగొన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. దేవుడు మరి ఆ యొక్క గిద్యోను కూడా ఆయన సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ప్రభు మరి నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్న ఒక గుర్తు చూపించన్నప్పుడు గిద్యోను కూడా దేవుడు మరి ఆ యొక్క ఒక 2 గుర్తులు చూపించినట్టుగా బైబిల్లో మనము నేను నిన్ను ఏర్పరచుకున్నా, నేను నీకు విజయం ఇయ్యబోతున్నానని నువ్వు నీ యొక్క కార్యచ్చినప్పుడు ఆయన ధైర్యపరిచినట్టుగా మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఇలాగ బైబిల్లో మనం చాలా విషయాలు చూస్తున్నాము. ఈ ఏలియా కూడా చివరిగా ఆయన ఆ యొక్క మేఘము కనబడుతుంది అన్నప్పుడు, నువ్వు వెళ్ళి అహాబుకు చెప్పు, ఇంటికి వెళ్ళిపోమని చెప్పి, వర్షము రాబోతుంది, దగ్గరికి వచ్చేసింది. నీ వర్షం ద్వారా నీ ఇంటికి వెళ్ళకుండా, నువ్వు వర్షం నిన్ను ఆటంకపరచకుండా నువ్వు త్వరగా పరిగెత్తమన్నప్పుడు దేవుని హస్తము ఆయనకు చెప్పి పంపించిన తర్వాత ఆయన మీదకి దేవుని హస్తం రావడం వల్ల ఆయన ఇంచుమించుగా ఒక 50-60 కిలోమీటర్స్ చాలా స్పీడ్ గా ఇజ్రాయెల్కి వెళ్ళినట్టుగా అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అక్కడ అటు వర్షం ఇచ్చాడు, ఇటు ఆ యొక్క అపోజిషన్ వ్యక్తులకి మరి దానిని క్లారిటీగా అద్భుతాన్ని చూపించాడు. మూడోది, తనను కూడా దేవుడు బలపరిచి అక్కడి నుంచి ఆ యొక్క మోపైన వర్షం నుంచి త్వరగా డెస్టినేషన్ వెళ్ళడానికి ఆయనను కూడా ఆ యొక్క బ్లెస్సింగ్, ఆ శక్తిని, ఆ యొక్క కృపను ఆయన కూడా ఇచ్చాడని మనం చూస్తున్నాం. మన యొక్క ఈ టెక్స్ట్ లో మనము నిజంగా దేవుని యొక్క కార్యం మరి నిజంగా మనం చూచే వరకు కూడా ఈ ప్రార్థన కొనసాగుతూ ఉండాలని దేవుడు మనకు ఒకసారి ఈ యొక్క టెక్స్ట్ ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రేయర్ మరి అనేది ఎప్పుడు కూడా ఆగిపోకుండా సాగిపోతూ దేవుడు చూపించే అనేకమైనటువంటి సూచనల ద్వారా, ఆశ్చర్యాల ద్వారా ఇంకా ఇంకా మన జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలని, అదే విధమైన మరి ఆ యొక్క మంటతో, రాజు లేకుండా కృతజ్ఞతతో, తగ్గింపుతో, ఆధ్యాత్మికమైన జీవితంలో ఆ ఉన్నత స్థాయిలో ఇంకా మనం ఉంటూ మరి మనము ఏ విధంగా అనేకులను కూడా ఆ యొక్క స్టేజ్ లోకి దాసులను కూడా తీసుకొస్తూ మరి దేవుడు చూపించే అద్భుతాలను, ఆశ్చర్యాల ద్వారా మరి మనం కూడా బలపడి ఇంకా ముందుకు పోవడానికి దేవుడు సాయం చేయను గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో తప్పకుండా ఈ యొక్క ప్రేయర్ టైం అంతా కూడా దేవుడు రాబోయే కాలంలో ఒక గొప్ప అద్భుతం, గొప్ప ఆశ్చర్యాలు మరి చేసి అవి కనపరిచి మరి మనందరినీ కూడా ముందుకు ఆ దేశం మీదకి, రెయిన్ అంటే ఒక బ్లెస్సింగ్, ఒక రివైవల్, ఒక యూనిటీ, ఫెయిత్ లోకి వెళ్ళడం, మరి పంట రెస్టోరేషన్, మరి ఇవన్నీ కూడా దేవుడు చేయగలడని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. ఏలియా వర్షం కొరకు ఎలాగూ ఎదురు చూసినాడో దాన్ని చూడాలని, అలాగే మన కాన్ఫరెన్స్ అంతటిలో ఆధ్యాత్మిక వర్షం సమృద్ధిగా కురవాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మీ యొక్క ఈ యొక్క వాక్య భాగాన్ని మన విడిపిలో దీవించును గాక. సూర్యకుమారి గారు లైన్ లో ఉన్నారా? సూర్యకుమారి గారు లైన్ లో వచ్చారా? చేసుకోండి. వచ్చిందా? వచ్చా. 2 చరణాలు పాడమ్మా, నువ్వు లేట్ చేసినావు. కంప్లీట్. ప్రైజర్ సార్, ప్రైజర్ అండి అందరికి. ఓకే, వినపడుతుందా సార్? వినిపిస్తుంది. ప్రైజర్ సార్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 చరణాలు పాడతాను.
స్తుతించి కీర్తించి గణపరుతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరుతును నా యేసయ్యా. నీవే నారాధనా యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే నా ఆత్మలో ఆనందమయ్యా, నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి గణపరుతును నా యేసయ్యా. గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా, అగాధ జలములలోన మార్గము చూపించినావా, గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా, అగాధ జలములలోన మార్గము చూపించినావా. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, నీ ప్రజలను పోషించినావా. స్తుతించి కీర్తించి గణపరుతును నా యేసయ్యా. పాపములో ఉన్న నాకై రక్తము చిందించినావు, మరణములో ఉన్న నాకై సిలువలో మరణించినావు, పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావు, మరణ